Welcome to 10th class science. First chapter chemical reactions lo today's our topic is writing a chemical equation. So మనం previous video లో chemical equation అంటే ఎలా రాయాలి తెలుసుకున్నాం. సో దాంట్లోనే మనకి chemical reaction ని as a equation తో ఎలా రాయాలి అనేది ఈరోజు చూద్దాం. Is there any other shorter way for representing కెమికల్ ఈక్వేషన్స్? ఇంకేదైనా షార్టర్ వే ఉందా కెమికల్ ఈక్వేషన్ని చాలా సింపుల్గా రిప్రజెంట్ చేయడానికి? కెమికల్ ఈక్వేషన్స్ కెన్ బి మేడ్ మోర్ కన్సైజ్ అండ్ యూస్ఫుల్ ఇఫ్ యూ యూస్ కెమికల్ ఫార్ములా ఇన్స్టెడ్ ఆఫ్ వర్డ్స్. అంటే వర్డ్స్ ప్లేస్లో మనం కెమికల్ ఫార్ములాని కనుక యూజ్ చేసినట్లయితే అది ఇంకా మనకి సింప్లిఫై అవుతుంది. ఏ కెమికల్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ కెమికల్ రియాక్షన్. కెమికల్ ఈక్వేషన్ అనేది మనల్ని ఏం తెలియజేస్తుంది? ఒక కెమికల్ రియాక్షన్ని తెలియజేస్తుంది. ఇఫ్ యూ రీకాల్ ఫార్ములా ఆఫ్ మెగ్నీషియం ఆక్సిజన్ అండ్ మెగ్నీషియం ఆక్సైడ్, ద అబవ్ వర్డ్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్. అంటే మనము ప్రీవియస్ వీడియోలో మెగ్నీషియం ఆక్సిజన్తో రియాక్ట్ అయితే మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది అని అనుకున్నాం కదా. దాని ఈక్వేషన్లో కనుక రాసినట్లయితే Mg+O2 గివ్స్ రైస్ టు MgO. Mg+O2 గివ్స్ రైస్ టు MgO. అంటే ఎంత సింప్లెస్ట్ ఫామ్గా చిన్న ఈక్వేషన్గా రాశారో చూడండి. మెగ్నీషియంని ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తే మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది అనేది మనము ఇంత సింప్లెస్ట్ ఫామ్లో ఒక ఈక్వేషన్ లాగా రాయొచ్చు. Count and compare the number of atoms of each element on the LHS and RHS of the arrow. సో మనము ఇక్కడ కౌంట్ చేయడానికి కంపేర్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ద సేమ్ ఆన్ ద బోత్ ద సైడ్స్. సో మనకి యారోకి LH సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్కి మనకి ఆటమ్స్ యొక్క నెంబర్ని కౌంట్ చేసుకుంటూ ఈక్వేషన్ని మనము బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ నాట్ దెన్ ద ఈక్వేషన్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ బికాస్ ద మాస్ ఈజ్ నాట్ ద సేమ్ ఆన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ద ఈక్వేషన్. సచ్ ఏ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ ఏ స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ద రియాక్షన్. అంటే ఇక్కడ మనకి ఈ కెమికల్ రియాక్షన్లో ఆటమ్ ఆఫ్ నెంబర్ రెండు పక్కల సేమ్గా ఉన్నాయా అది చూసుకోవాలి. చూడండి, Mg అనేది 1 మాలిక్యూల్ ఉంది. అదే యారోకి రైట్ హ్యాండ్ సైడ్ చూసుకున్నట్లయితే Mg 1 మాలిక్యూల్ ఉంది. ఆక్సిజన్ ఇక్కడ O2 అంటే 2 ఉన్నాయి, ఇక్కడ మాత్రం సింగిల్గా ఉంది. అంటే ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే కాదు. దీన్నే మనం స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్ అనేసి అంటాం. అంటే ఇది మెయిన్ అనమాట, ప్రైమరీ ఈక్వేషన్. దీన్ని మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, మాస్ అటామిక్ నెంబర్ని బట్టి మళ్ళీ మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఫైనల్గా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాయాల్సి ఉంటుంది. అది ఎలా రాయాలి అనేది ఈ టాపిక్ అనమాట. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, ఒక కెమికల్ ఈక్వేషన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనేది మనకి ఇక్కడ ఉంటుంది. చూడండి, రీకాల్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ దట్ యు స్టడీడ్ ఇన్ క్లాస్ 9th. మాస్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఏం చెప్తుంది? మాస్ని అంటే ఒక వెయిట్ ఆఫ్ మాలిక్యూల్ మనం క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ చేయలేము. దట్ ఈస్ ద టోటల్ మాస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ హ్యాస్ టు బి ఈక్వల్ టు ద టోటల్ మాస్ ఆఫ్ ది ఎలిమెంట్ ప్రెజెంట్ ఇన్ ద రియాక్టెంట్స్. సో ఇన్ అదర్ వర్డ్స్, ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ రిమైన్స్ ద సేమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ కెమికల్ రియాక్షన్. Hence we need to balance a skeletal chemical equation. ఓకే, మనము ప్రీవియస్ చెప్పుకున్నట్లే కెమికల్ ఈక్వేషన్ ఇప్పుడు కూడా మనం అటామిక్ నెంబర్ని బట్టి బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గివ్స్ రైస్ టు జింక్ సల్ఫేట్. జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గివ్స్ రైస్ టు జింక్ సల్ఫేట్ అండ్ హైడ్రోజన్. So the above word equation may be represented by the following chemical equation. జింక్ని మనం ఈక్వేషన్ ఫామ్లో ఎట్లా రాస్తాము? Zn అని, సల్ఫ్యూరిక్ యాసిడ్ని H2SO4 అని, జింక్ సల్ఫేట్ని ZnSO4 ప్లస్ హైడ్రోజన్ని H2గా రాస్తాం. జింక్ని Zn గాను, సల్ఫ్యూరిక్ యాసిడ్ని H2SO4 గాను, జింక్ సల్ఫేట్ని ZnSO4 గాను, హైడ్రోజన్ని H2 గాను కెమికల్ ఈక్వేషన్లో రాస్తాం. అయితే ఈ కెమికల్ ఈక్వేషను బ్యాలెన్స్డ్గా ఉందా లేదా చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టేబుల్లో
మనకు ఒక్కొక్క దాన్ని లెటస్ ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్లో నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎల్హెచ్ఎస్ సైడు ఆర్హెచ్ఎస్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అని ఫస్ట్ మనం టేబుల్గా రాసుకోవాల్సి ఉంటుంది. మనకి మొత్తం ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ ఈక్వేషన్లో? జింక్ ఉంది, హైడ్రోజన్ ఉంది, సల్ఫర్ ఉంది, ఆక్సిజన్ ఉంది. కాబట్టి ఎల్హెచ్ఎస్ సైడ్ జింక్ ఎన్ని మాలిక్యూల్స్ ఎన్ని ఎలిమెంట్ ఆఫ్ యాటమ్ ఆఫ్ ఎంత ఉంది. తర్వాత ఆర్హెచ్ఎస్ సైడ్ చూద్దాము. ఫస్ట్ జింక్ తీసుకున్నట్లయితే ఎల్హెచ్ఎస్ సైడ్ 1 ఉంది జింకు, అదే ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా 1 ఉంది. తర్వాత ఏం తీసుకోవాలి? హైడ్రోజన్ అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్గా రాసుకోవాలి ఫస్ట్ టేబులర్ ఫామ్లో. హెచ్ అనేది ఎక్కడుంది? హైడ్రోజన్. ఇది ఎల్హెచ్ఎస్ సైడ్, అది ఆర్హెచ్ఎస్ సైడ్. ఎల్హెచ్ఎస్ సైడ్లో H2, ఎల్హెచ్ఎస్ సైడ్లో H2. హెచ్ ఎన్ని ఉన్నాయమ్మా? ఇది చూడండి ఇక్కడ, ఇది ఎల్హెచ్ఎస్ సైడ్, ఇది ఆర్హెచ్ఎస్ సైడ్. ఎల్హెచ్ఎస్ సైడ్లో హైడ్రోజన్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 2 ఉన్నాయి. ఓకేనా? టేబులర్ ఫామ్లో మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం, 2 and 2. తర్వాత ఇక్కడ సల్ఫర్, ఇదేంటిది? సల్ఫర్. ఇక్కడ సల్ఫర్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఎంత ఉందమ్మా? 1 ఉంది. ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా 1 ఉంది. దాని టేబులర్ ఫామ్లో 1గా రాసుకున్నాం. తర్వాత ఆక్సిజన్ చూసుకున్నట్లయితే ఎల్హెచ్ఎస్ సైడ్ ఎంత ఉందమ్మా? 4 ఉంది. ఆర్హెచ్ఎస్ సైడ్ ఉందమ్మా? 4 ఉంది. అంటే ఇక్కడ మన టేబులర్ ఫామ్లో రెండు పక్కల ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ పక్కన చూసుకున్నట్లయితే రెండిట్లో మనకి ఎలిమెంట్స్ యొక్క యాటమ్ ఆఫ్ ఎలిమెంట్ నెంబర్ చూసుకున్న సేమ్గా ఉందా లేదా అంటే ఇది మనకి ఆల్మోస్ట్ ఆల్ బ్యాలెన్స్డ్ ఈక్వేషనే అనేది మనకి అర్థమవుతుంది. లేదు ఒకవేళ ఇక్కడ డిఫరెన్సెస్ వచ్చినాయి అంటే అప్పుడు మనము బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో as the number of atoms of each element is the same in both sides of the arrow, so it is a balanced chemical equation. ఎప్పుడైతే టేబుల్లో మనకి ఈ యొక్క యాటమ్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ బోత్ సైడ్స్ మనకి ఈక్వల్గా వచ్చినట్లయితే దాన్ని మనము బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనేసి అంటాము. ఎప్పుడైతే ఇవి రాలేదో అది అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనుకొని దాంట్లో మన స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫెర్రస్, వాటర్ H2O, ఫెర్రస్ ఆక్సైడ్, హైడ్రోజన్, ఈ కెమికల్ ఈక్వేషన్లో మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి స్టెప్స్ వైజ్ ఇచ్చారు. చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1. This is step 1. To balance a chemical equation, first draw boxes around each formula. Do not change anything inside the boxes while balancing the equation. So, ఇక్కడ మన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ముందు మనము ఈ రకంగా బాక్సెస్ని ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ యాజ్ టీజ్గా మనకి రియాక్షన్ ఎట్లా అయితే ఇచ్చిన్నారో మనకి సేమ్ అదే విధంగా బాక్సుని మనము రాసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్టెప్ 1. ఇన్ స్టెప్ 2 చూసుకున్నట్లయితే లిస్ట్ ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో ఈ విధంగా మనము టేబుల్ని ఫామ్ చేసుకోవాలి. ఈ టేబుల్లో ఫామ్ చేసుకునేటప్పుడు ఆ ఈక్వేషన్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి అనేది రాయాలి. ఇక్కడ ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది రాయాలి. ఇక్కడ మనకి ఫెర్రస్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, ఈ 3 కదా ఉన్నాయి. సో ఆ ఎలిమెంట్స్ని రాసుకొని సో ఎల్హెచ్ఎస్ సైడ్ ఎన్ని ఉన్నాయి, ఆర్హెచ్ఎస్ సైడ్ ఎన్ని ఉన్నాయి అనేది ఈ టేబుల్లో మనము మెన్షన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ బ్యాలెన్స్డ్గా వచ్చినాయా? రాలేదు. ఎఫ్ఈ అనేది ఎల్హెచ్ఎస్ సైడ్ 1 ఉంటే ఆర్హెచ్ఎస్ సైడ్ 3 ఉంది. చూసారా ఇక్కడ ఎఫ్ఈ 1 ఉంది, ఇక్కడ ఎఫ్ఈ 3 వచ్చింది. కాబట్టి ఇది అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషను. సో దానికి మనం ఏం చేయాలి? ఇట్ ఈస్ ఆఫన్ కన్వీనియంట్ టు స్టార్ట్ బ్యాలెన్సింగ్ విత్ ద కాంపౌండ్ దట్ కంటైన్స్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాటమ్స్. It may be a reactant or a product. It is often convenient to start balancing with the compound that contains the maximum number of atoms. అంటే మనము ఫస్ట్ కన్వీనియన్స్ కోసం ఏం చేస్తామంటే బ్యాలెన్సింగ్ని ఫస్ట్ కన్వీనియన్స్ని బట్టి స్టార్ట్ చేసుకోవాలి. ఇట్ మే బీ రియాక్టెంట్ ఆర్ ఏ ప్రోడక్ట్ ఇన్ దట్ కాంపౌండ్. సెలెక్ట్ అన్ ఎలిమెంట్ విచ్ హ్యాస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ యూజింగ్ దిస్ క్రైటీరియా. We select Fe3O4 and the element of oxygen in it. There are 4 oxygen atoms on the RHS and only 1 in the LHS. అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈక్వేషన్ ఇలా తీసుకోవాలమ్మా. తీసుకొని దీంట్లో మనకి హైయెస్ట్ ఫామ్లో చూసుకుందాం 4. అంటే కన్వీనియన్స్ కోసం ఈ ఆక్సిజనే తీసుకోవాలి, హైయెస్ట్ అనే కాదు, మన కన్వీనియన్స్ అనమాట. చూస్తే అర్థమైపోద్ది. సో ఇక్కడ మనకి ఆక్సిజన్ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది కదా, అంటే ఇప్పుడు దీన్ని మార్చుకోవటం ఈజీ కదా. సో ఈ H2O ముందు 4 పెట్టుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయిపోతాయి. మరి హైడ్రోజన్ ఇక్కడ 4 × 2 తీసుకోవాలి. అంటే హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఎన్ని అయినాయమ్మా? 8 అయిపోయినాయి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 4 రాసేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంత అయిపోతాయి?
8 అయిపోతాయి. అంటే మనకి ఆక్సిజన్ హైడ్రోజన్ బ్యాలెన్స్ అయిపోతాయి. మిగిలింది ఏమిటి? ఎఫ్ఈ మిగిలింది కదా. ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? 3 ఉన్నాయి. ఈ 3ని ఎఫ్ఈకి ముందు పెట్టుకోవచ్చు కదా. అంటే 3Fe ప్లస్ 4H2O గివ్స్ రైస్ టు Fe3O4 ప్లస్ H2. ఇప్పుడు మనకు బ్యాలెన్స్ అయిపోతుంది కదా. అర్థమైందా? ఫస్ట్ ఏం చేయాలి? ఈ యొక్క బ్యాలెన్స్ చూసుకోవాలి. ఈక్వేషన్ చూసుకొని మనకి ఎక్కడ కన్వీనియంట్గా ఉంటుంది బ్యాలెన్స్ చేయడానికి అనేది ఒక 4-5 చేసేస్తే అర్థమైపోతాం. ఎంత డల్లర్ స్టూడెంట్ అయినా ఒక మినిమం ఒక 5 to 6 కనుక చిన్న ఈక్వేషన్స్ తీసుకొని బ్యాలెన్స్ చేస్తూ పోతే తనే చెప్పేస్తాడు అనమాట ఏది మనం కన్వీనియంట్కి తీసుకోవాలి అనేది. సో ఫస్ట్ మనం ఏం తీసుకుందాం? 4 తీసుకుందాం. ఆక్సిజన్ 4 తీసుకున్నప్పుడు ఇక్కడ 1 ఉంది, 0 ఉంది, అంటే 1 ఉంది కాబట్టి ఈ H2O ముందు 4 పెట్టేసుకుంటాం. అప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా చేసుకోవాలి. ఇక్కడ H2లు ఉన్నాయి కదా. ఇక్కడ 4 అంటే మొత్తం హైడ్రోజన్ ఎలిమెంట్స్ ఎన్ని అవుతాయి అంటే 8 అవుతాయి. 8 అవుతాయి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 పెట్టుకుంటాం. అప్పుడు 4H2 అంటే 8 అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ ఏమో Fe3 ఉంది. Fe ముందు 3 పెట్టుకుంటాం. అప్పుడు 3Fe ప్లస్ 4H2O గివ్స్ రైస్ టు Fe3O4 ప్లస్ 4H2. సో ఇప్పుడు ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషను. సో అదనమాట ఇది. సో ఇనిషియల్ వచ్చేసి 4H2O, దాన్ని 4గా మార్చుకున్నప్పుడు ఏమైందంటే బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకేనా? సో టు ఈక్వలైజ్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇట్ మస్ట్ బి రిమెంబర్డ్ దట్ వీ కెనాట్ ఆల్టర్ ద ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్స్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రియాక్షన్స్. అంటే మనం ఏం చేయాలి? ఏదో మేడం కన్వీనియంట్ అన్నారు కదా, LHSలో ఉండి RHSలో రాసేసుకొని ముందు వెనక రాసుకోవడం చేయకూడదు. ఈక్వేషన్ ఏది మారకూడదు. మన నెంబర్లు, కోఎఫిషియెంట్స్ ఆఫ్ నెంబర్, బ్యాలెన్సింగ్ నెంబర్స్ మాత్రమే మారుతూ రావాలన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి 4 అండ్ నాట్ H2O4 ఆర్ H2O4 బ్రాకెట్. ఇట్లాగా అంతా పిచ్చి పనులు చేయకూడదు, రాయకూడదు అనమాట. ఇక్కడ వాడు ఇచ్చారు కదా, ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టు 4H2O, దీని ముందు మాత్రం 4S. ఇలా అంతా రాసేసుకుని బ్యాలెన్స్ చేస్తాను మేడం అంటే కూడా అది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అవ్వదు. ఈ విధంగా 4H2O రాసుకోవాలి. తర్వాత స్టెప్ 5 ఏం చేయాలి? Fe అండ్ H ఆటమ్స్ ఆర్ స్టిల్ నాట్ బ్యాలెన్స్డ్. అంటే ఇక్కడ మనకి బ్యాలెన్స్ అయింది ఓన్లీ ఆక్సిజన్నే, ఇంకా Fe బ్యాలెన్స్ అవ్వలేదు, H బ్యాలెన్స్ అవ్వలేదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే let us balance hydrogen atoms in the partly balanced equation. To equalize the number of atoms, make the number of molecules of hydrogen into 4. సో ఈ విధంగా మనం ఏం చేసుకోమని చెప్పినట్టు 4 వేసుకున్నట్లే 8 అయిపోతాయి. సో ఫైనల్గా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు బ్యాలెన్స్డ్గా మనకి హైడ్రోజన్ మాలిక్యూల్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి, ఆక్సిజన్ బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇప్పుడు తర్వాత స్టెప్ ఏం చేసుకోవాలంటే స్టెప్ 5. సో examine the above equation and pick up the third element which is not balanced. You find that only one element is left to be balanced, that is iron. సో ఐరన్ ముందు Fe ఉంది కదా, సో Fe ముందు 3 పెట్టేసుకున్నట్లయితే అది కూడా మనకి ఈ విధంగా 3 + Fe + 4H2O గివ్స్ రైస్ టు Fe3O4 + 4H2 అనేటటువంటి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అయిపోతుంది. స్టెప్స్ 6లో ఏం చేస్తాడు? ఫైనల్లీ టు చెక్ the correctness of the equation balanced, we count atoms of each element on both sides of the equation. సో ఇప్పుడు చూడాలి, Feలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మనం ఆల్రెడీ ముందు డిస్కస్ చేసుకున్నాం. Hలు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇక్కడ 8 ఉన్నాయి. ఆప్షన్ 4 ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి. సో ఇప్పుడు మనకి దీన్ని ఏమంటారంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనేసి అంటారు. ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దిస్ ఈక్వేషన్ ఈజ్ నౌ బ్యాలెన్స్డ్. This method of balancing chemical equation is called hit and trial method, as we make trials to balance the equation by using the smallest whole numbers coefficient. ఎప్పుడు కూడా హోల్ నెంబర్స్ని ఉపయోగించుకొని కోఎఫిషియంట్గా మనము బ్యాలెన్స్ని చేసుకోవాలి ఈక్వేషన్. ఇది అనమాట చెప్పారు. సో ఈ విధంగా తర్వాత మనం ఏం చేసుకుంటాం? రైటింగ్ సింబల్స్ ఆఫ్ ఫిజికల్ స్టేట్స్. సో ఈ టాపిక్ని మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసుకుందాము. అది కూడా స్టెప్ 6. సో ఇంతవరకు చెప్పేసి ఈ వీడియోని ఆపేస్తాను. తర్వాత ఓకే ఇది ఒకటి చెప్తాను చూడండి అమ్మా. సో కేర్ఫుల్లీ ఎగ్జామిన్ ద అబోవ్ బ్యాలెన్స్డ్. డస్ ద ఈక్వేషన్ టెల్ us anything about the physical state of each reactant and product? No information has been given in this equation about their physical state. సో అంటే ఇక్కడ మనకి ఫిజికల్ స్టేట్ ఏమి ఇవ్వాలి? అది సాలిడా, లిక్విడా, సాలిడ్ నుంచి లిక్విడ్గా మారింది అనేది ఏమి ఇవ్వాలి? జస్ట్ కెమికల్ ఈక్వేషన్ ఇచ్చాడు, బ్యాలెన్స్ చేసుకున్నాం. టు మేక్ ఏ కెమికల్ ఈక్వేషన్ మోర్ ఇన్ఫర్మేటివ్, ద ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆర్ mentioned along with their chemical formula. The gaseous, liquid, aqueous and solid states or reactants and products are represented by the notations G, L, A, Q, S like that respectively. The word aqueous is written if the reactant or product is present as a solution in water. కాబట్టి ముందు మనం చెప్పినటువంటి 5-6 స్టెప్స్లో
కేవలము కెమికల్ని బ్యాలెన్స్ చేయటం, ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయటం మాత్రమే చెప్పారు. ఈ యొక్క 7th స్టెప్లో ఏం చెప్పారంటే కేవలం కెమికల్స్ సంబంధించిందే కాకుండా వాటి యొక్క ఫిజికల్ స్టేట్ని కూడా రిప్రజెంట్ చేస్తే అది ఇంకా ఫుల్గా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అయిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎట్లా మనం చేయాలి అంటే ఏక్యూ అని, జీ అని, ఎస్ అని, జీ అని ఇట్లాగా మెన్షన్ చేశారు. అంటే ఫస్ట్ ఎఫ్ఈఎస్ అంటే ఏమిటి? సాలిడ్ స్టేట్. ఫెరస్ అనేది ఇప్పుడు సాలిడ్ స్టేట్లో ఉంటుంది. H2 అనేది వాటర్, H2O గ్యాషియస్ స్టేట్. తర్వాత వచ్చేసి ఆక్సిజన్ గ్యాషియస్ కదా. ఇది Fe3O4 అని సాలిడ్ స్టేట్, గ్యాషియస్ స్టేట్. ఇట్లా కనుక మన ఫిజికల్ స్టేట్తో కూడా మెన్షన్ చేసినట్లయితే అది మనకి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ రెండు తెలియజేస్తుంది అనమాట ఈక్వేషన్. నోట్ ద సింబల్స్ G ఈజ్ యూజ్డ్ H2O టు ఇండికేట్ దట్ ఇట్ ఈజ్ ఇన్ ద రియాక్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టీమ్. అంటే ఇక్కడ మనకి డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పాను కాసేపు ఎల్ అన్నాను, జీ అన్నాను కదా, H2 అని. H2 ఎప్పుడు కూడా మనకి లిక్విడ్ స్టేటే కదా, మరి గ్యాషియస్ స్టేట్ కాదు. కాకపోతే ఈ కెమికల్ రియాక్షన్స్లో దీన్ని స్టీమ్గా వాడతారు కాబట్టి H2 అని జీగా రాశారు అని చెప్తున్నారు. చూడండి, పిల్లలు కొంచెం ఓపిక్గా చదివితే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది కదా. కాకపోతే మనం చదవక ఏం చేస్తామంటే గైడ్లు అని అవన్నీ ఏదేదో ఎత్తుకి టెన్షన్ పడిపోతుంటాం. కానీ కొంచెం ఓపిక్గా లైన్ టు లైన్ని ఒక 4 to 5 times చదివితే కనుక ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ టెక్స్ట్ బుక్లో ఇస్తాడు. యూజువల్లీ ఫిజికల్ స్టేట్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఏ కెమికల్ ఈక్వేషన్ అన్లెస్ ఇట్ ఈస్ నెసెసరీ టు స్పెసిఫై దెమ్. అంటే మామూలుగా ఫిజికల్ స్టేట్స్ ప్రతి ఈక్వేషన్లో రాయాలా మేడం అంటే అవసరం లేదు. అది అవసరమైతే తప్ప రాయాల్సిన అవసరము లేదు. సమ్టైమ్స్ ద రియాక్టెంట్స్ కండిషన్స్ సచ్ as టెంపరేచర్, ప్రెజర్, catalyst reaction are indicated above and below arrow in the equation. For example, carbon monoxide G, 2H2 G, 340 atmosphere CH3OHL. సో ఈ విధంగా మనకు ఒక్కొక్కసారి అక్కడ ఉన్న క్యాటలిస్ట్ని బట్టి వాటిని బట్టి కూడా చెప్తాడు. సో CO2 యాక్వియస్ స్టేట్ అంటే వాటర్లో మిక్సప్ అయింది అని చెప్పేటప్పుడు మనం యాక్వియస్ అని పెడతాం. 12H2O సన్లైట్, క్లోరోఫిల్. ఇది మనకి తెలుసు కదా, ఫోటోసింథసిస్ ఈక్వేషన్. C6H12O6 యాక్వియస్గా ఉంటుంది, 6O2 యాక్వియస్, 6H2O లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. సో ఈ విధంగా మనము ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని రాయటము జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనకి టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.